సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చిట్టాపూర్లో ఒక వృద్ధ తండ్రి 75 ఏళ్ల వృద్ధ తండ్రి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తన కుమారుడి కోసం వాగులోకి దూకి తన కుమారుడిని ప్రాణాలను కాపాడి తన కన్న ప్రేమను చాటుకున్నాడు. చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి మల్లయ్య అనేటువంటి రైతు తన వ్యవసాయ పనులను చూసుకునేందుకు ఉదయాన్నే బావి వద్దకు వెళ్ళాడు. బావి పక్కన తన పొలాల పక్కనే సమీపంలో కూడవెల్లి వాగు ఉంది. ఆ వాగులో తనకు రెగ్యులర్ గా చేసినటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రమాదవశాత్తు ఆ వాగులో ఆ రైతు మల్లయ్య పడిపోయాడు. ఇది గమనించినటువంటి తండ్రి అదే ప్రాంతంలో తన తండ్రి నారాయణ ఉన్నాడు. 75 ఏళ్ల వయసు తండ్రి గమనించాడు. నేరుగా తన కట్టుబట్టలతో లోతైనటువంటి వాగులో దూకాడు. తన కుమారుడిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం మల్లయ్య అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రాణాలను మాత్రం కాపాడగలిగాడు. వృద్ధుడైనా కూడా ఒక వయసు 75 ఏళ్ళు ఉన్న తన శరీరం సహకరించకపోయిన కొడుకు కోసం తన కట్టుబట్టలతో ఆ లోతైనటువంటి వాగులో దూకాడు. వాగులోకి దూకి తన కుమారుడిని తన భుజాలపై వేసుకుని ఆ ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు చేర్చిన తర్వాత అక్కడ నుండి అరుపులు కేకలు వేసి స్థానికులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని మల్లయ్యను అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి